పంతులు గారు, పంతులు గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఏంటి పంతులు గారు? రాత్రి గుడికొచ్చి ఈ రాత్రికి గుళ్ళోనే ఉంటాను పంతులు గారు అంటే ఏదో మొక్క అనుకున్నానమ్మా. కానీ ఉదయం నుంచి గుడిని శుభ్రం చేయడం, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నట్టు? అసలు దీన్ని ఏమనుకోవాలి? నా పరిస్థితి అనుకోండి, దేవుడికి సేవలు చేసుకుంటున్నాను అనుకోండి. అర్థమైందమ్మా. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. మీ భార్యాభర్తల మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయని, కోర్టు వరకు వెళ్లారని అందరూ అనుకుంటుంటే విన్నాను. ఊర్లో ఉన్న ఇళ్లల్లో సంతోషం అనే దీపాలు వెలిగించిన దేవత మీరు. మీరు ఇలా గుడిలో పరిస్థితుల ముందు ఎవరైనా తల వంచాల్సిందే కదా పంతులు గారు. నా భర్త బైక్ యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన్ని చూడాలనే ఆస్తుంది, కానీ దారి లేదు. దగ్గరుండి ఆయనకి సేవలు చేసుకోవాలనుంది, కానీ దగ్గరకు రానివ్వడం లేదు. మనిషిని ఇక్కడున్నా ప్రాణం ఆయన దగ్గరే ఉంది. ఈ దేవుడికి సేవ చేస్తే నా దేవుడి దగ్గరికి వెళ్లే దారి చూపిస్తాడని. కష్టాలెప్పుడూ శాశ్వతం కాదమ్మా. నిజమే పంతులు గారు, కానీ ఈ ఒక్కటే మనసుకి చాలా కష్టంగా ఉంది. ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలి, ఆయన త్వరగా మామూలు మనిషి అవ్వాలని ఆ దేవుడికి పూజ చేయండి పంతులు గారు. పదండి. ఏంటి స్వామి, ఇది పరీక్ష కదా? నువ్వు ఆడుతున్న ఆటే కదా? ఎందుకు స్వామి ఇలా ఆడుకుంటున్నావు? చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఆడుకోలేదని అమ్మల్ని చేసి, మనుషుల్ని బొమ్మల్ని చేసి ఇలా ఆడుకుంటున్నావా? నీ గుడినంతా శుభ్రం చేసి పనులు చేసి పెట్టాను. నీకు సేవ చేశాను కాబట్టి వరం ఇవ్వమని అడగడం లేదు, కష్టాలొద్దు అనడం లేదు. ఎందుకంటే అవెప్పుడు నాకు దూరం కావు. పుట్టినప్పటి నుంచి అవి నాకు తోబుట్టువుల్లా నాతోనే ఉన్నాయి. నేను పెరుగుతూ ఉంటే అవి నాతో పాటు పెరుగుతూ వచ్చాయి. కాకపోతే ఎన్ని కష్టాలనైనా తట్టుకుని నిలబడే ఆత్మధైర్యాన్ని నాకిచ్చావు. నా భర్త చెడ్డవాడు కాదు, అమాయకుడు, పసిపిల్లాడు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటేనే విలువిల్లాడిపోయే ఆయనకి ఇంత పెద్ద కష్టం కలిగించడం నీకు న్యాయమేనా? ఏంటి ఆగిపోయా? నేను అమ్మ దగ్గరికి వెళ్ళానని నాన్నమ్మకి తెలిస్తే కోపడుతుంది. తెలిస్తే నాలుక కోసేస్తాను, ఉరిమి చూస్తే గుడ్లు పీకి చేతిలో పెట్టేస్తాను. ఇక్కడ అంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగే, వెళ్ళు.
గుండమ్మా, ఏంటమ్మా నువ్వు ఈ పని చేస్తున్నావేంటి? గుడికొచ్చిన భక్తులు ప్రసాదాలు తిని ఇవన్నీ ఇక్కడే పడేస్తున్నారమ్మా. గుడంటే శుభ్రంగా ఉండాలి కదా. ఆ విషయం తిన్న వాళ్ళకి తెలీదా? నువ్వు చేయాలా? ఎవరో ఒకరు చేయాలి కదమ్మా. అసలు నువ్వు గుళ్ళో ఉండటం ఏంటమ్మా? ఏ దిక్కు లేని వారికి ఆ దేవుడే దిక్కు అని అంటుంటారు కదమ్మా. నేను లేనా అమ్మా నీకు? నువ్వున్నావా? అంటే నేను నీతో పాటు రాను అన్నందుకేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? లేదమ్మా, ఏ తల్లైనా కన్నబిడ్డ క్షేమంగా సుఖంగా ఉండాలనుకుంటుంది కానీ తనతో పాటుండి కష్టాలు పడాలని కోరుకోదు. నువ్వు నాతో పాటు ఉండడం కంటే మీ నాన్నతో పాటు ఉండడమే నీకు మంచిది. ఇంతకీ మీ నాన్నకి ఎలా ఉందమ్మా? ఇప్పుడు బానే ఉన్నారా? టైంకి మందులు వేసుకుంటున్నారు కదా? ఏం పర్వాలేదు కదా? మనసంతా నాన్న మీద పెట్టుకుని ఇక్కడెలా ఉండగలుగుతున్నావమ్మా? ఏం చేయనమ్మా? ఇంతకీ నాన్నకి ఎలా ఉంది? ఇంకా అలానే ఉంది. నొప్పుల్ని భరించలేక బాధపడుతున్నారు. రాత్రుల్లో నిద్ర కూడా పట్టడం లేదంటమ్మా నాన్నకి. దగ్గరుండి చూసుకోవడానికి నర్సు ఉందనుకుంటే నానమ్మ నర్స్ని కూడా తిట్టి పంపించేసింది. ఏమైంది? ఆవిడ సంగతే నీకు తెలిసిందే కదమ్మా. ఆవిడికి ముక్కుసూటిగా మాట్లాడే మనుషులు నచ్చారు కదా. అలాంటప్పుడు నువ్వు ఆయన దగ్గర ఉండకుండా ఇలా వచ్చేసావేంటి? నీకోసమే నీకు టిఫిన్ ఇద్దామని లోకేశ్వర్ ఇచ్చి పంపించింది. నర్సుని పంపించేస్తే నాన్నకి పనులు చేయడానికి ఎవరూ ఉండరని, అప్పుడు నీ అవసరం వాళ్ళకొస్తుందని లోకేశ్వరి, మాణిక్యం తాతయ్య నాయనమ్మను రెచ్చగొట్టి వాళ్ళని పంపించేశారు. ఖచ్చితంగా నీ అవసరం వాళ్ళకొస్తుందమ్మా. తప్పమ్మా. నేను ఆ ఇంటికి రావడం కోసం ఆయన ఇబ్బందులకు గురి చేయడం తప్పు. అంటే నాన్నతో ఉండాలని నీకు లేదా అమ్మా? నేను ఆయన దగ్గరుండి సేవలు చేయాలనుకున్నాను కానీ నేను మాత్రమే ఉండడం కోసం ఆయన్ని ఇబ్బంది పాలు చేయడం నాకిష్టం లేదు. నా విలువ వాళ్లకు తెలియాలని నేనెప్పుడూ అనుకోలేదు. నాన్నకి దూరంగా ఉండి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. ఖచ్చితంగా నువ్వు నాన్న కలుస్తారమ్మా. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానమ్మా. రామ్మా, టిఫిన్ చేయి, కూర్చో. నాకొద్దు. ఏ? ఆకలిగా లేదు. అబద్ధం చెప్పడం తప్పని నాకు చెప్పి ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావా? తిన్నమ్మా. రామ్మా, తిందువు గాని, కూర్చో. అది కదమ్మా. కూర్చో. పట్టుకొని నడక నేర్పిన అమ్మను మించిన అమ్మను నే కాగలనా? నాలో నిన్ను చూసుకోగా అమ్మ ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఉదయం నుంచి ఆంటీ కనిపించడం లేదు. ఒకసారి కలిసొద్దామని. ప్రేమ ఎవరి మీదే ప్రేమ? ఆవిడ మీద నాకు ప్రేమేంటి? ప్రేమ కాకపోతే ఆవిడ కనిపించకపోతే నీకొచ్చిన నష్టం ఏంటి? ప్రియా, ఓసే ప్రియా, ప్రియా వస్తున్నాను ఆంటీ. ఏంటాంటీ? నాకు ఉదయం నుంచి నడువు లాగేస్తుంది. అయితే కాసేపు రిలాక్స్ అవ్వండి. థ్యాంక్స్. నేను రిలాక్స్ అవుతాను. కాసేపు ఇంటి పని వంట పని నువ్వు చేసేవే. ప్రియా, ఓసే ప్రియా. ఏంటాంటీ? ఫ్లోరు తడిగుడ్డ పెట్టావా? ఇందాకే పెట్టాను, మీరు చూశారు కదా ఆంటీ.
అదే చేత్తో కాస్త రామ్గాడి ఒళ్ళు కూడా తడిగుడ్డ పెట్టి తొడవ్వే. లేచి స్నానం చేయలేడు కదా. నేనా? నాకు నడువు నొప్పే, కదలలేకపోతున్నానని చెప్పాను కదా. వెళ్ళు తోడు. ఈ మాత్రానికే అంత టెన్షన్ పడిపోతున్నావు ఏంటమ్మా? నాగేశ్వరి వెర్షన్ మాత్రమే చూసావు, నామగడి వెర్షన్ చూడలేదు. అతని వర్షన్ కూడా ఉందా? ఇప్పుడు ప్రతి పనికి అమ్మా అమ్మా అని పిలిచేవాడు. ఆవిడకి బదులు 1-2 సార్లు నువ్వెళ్ళాగా, సేవ చేసావుగా. ఇప్పుడు రాముగడి వెర్షన్ చూడు. ప్రియా, ప్రియా. ఏంటి రామ్? ప్రతి పనికి అమ్మను పిలిచి ఇబ్బంది పెట్టలేకపోతున్నాను. అయ్యో, ఏంటో చెప్పు రామ్. కాస్త ఆ బాటిల్ ఇవ్వా. ఇప్పుడు రెస్పెక్టబుల్ గా ఉంది కదా. నెక్స్ట్ ఆ రెస్పెక్ట్ పోయి ఆర్డర్సే వస్తాయి. ప్రియా, ప్రియా. ఏంటి రామ్? కాస్త నన్ను లేపి కూర్చోబెట్టవా? ఓకేనా? ప్రియా, 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 ప్రియా. ఏంటి రామ్? ఏంటి ప్రియా, పిలుస్తుంటే వినబట్లేదా నీకు? ఎన్నిసార్లు అని పిలవాలి? అంటే పనిలో ఉన్నాను రామ్. ఏంటో చెప్పు. కాస్త కాలు కింద పిల్లో పెట్టు. ప్రియా, ప్రియా. ఏంటి రామ్? అరికాల్లో దురదేస్తుంది, గోకు. ప్రియా, నాకు బూస్ట్ కావాలి. మిల్క్ మిక్స్ చేసిన స్ట్రాంగ్ కాఫీ పట్రా. నాకు లంచ్ లోకి బీరకాయ వేపుడు కావాలి. ఈవినింగ్ స్నాక్స్ కి చికెన్ 65 అయితే బెటర్. మా ఇంట్లో కూర్చోవాలంటే బోర్ కొడుతుంది. అయితే వీల్ చైర్ తీసుకొస్తాను. ప్రియ పార్క్ కి తీసుకెళ్లి అటు ఇటు తిప్పుతుంది నిన్ను. ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పదని కమిట్ అయిన పాపానికి నీకు కష్టాలు తప్ప. రోట్లో పడ్డా పోక చెక్కలాగా అటు పెద్దనాన్నకి ఇటు నాన్నమ్మకి మధ్యలో నలిగిపోతావు. వాళ్ళకి సేవలు చేసి చేసి ఇలా ఉండదా నువ్వు కాస్త ఇలా అయిపోతావు. కృంగి కృషించి చిక్కి సీరియమై నశించిపోతావు. నాలుక కళ్ళు అని బయటకు వచ్చేస్తాయి. ఈజిప్ట్ మమ్మీ అయినా కాస్త గ్లామర్ గా ఉంటుందేమో గాని నీ గ్లామర్ మొత్తం పోయి ఎండు చేపలా తయారవుతావు. ప్రియా, ఆంటీ వస్తున్నా. నువ్వు అనకుండా ఆని పలికావు. అంటే వెళ్తావా? పనులు చేస్తావా? చెయ్యనని చెప్పడానికి వెళ్తాను. చెప్పకపోతే చెప్పాంగా ఈజిప్ట్ మమ్మీయే. ఒసే ప్రియా, చంపుతుంది. వస్తున్నాడు ఆంటీ. వెళ్ళు, నిన్న దేవుడు కాపాడాలి. ఇదిగో లోకే, ఈ దెబ్బతో మీ మమ్మీ ఆ ముసలి దానికి హ్యాండ్ ఇవ్వడం. మనం అడగకుండానే మన పనులన్నీ చేసి పెడుతుంది కాబట్టి జీతం లేని ఓ పని మనిషి అయిపోయిందా? పిచ్చిదైపోయిందా? ఒంట్లో ఓపుకున్నంత వరకు, కండల్లో బిగు ఉన్నంత వరకేరా. ప్రతివాడు మగాడేరా, ప్రతివాడు కాలరగరేస్తాడు. ఆ బిగువు తగ్గి వెన్ను వంగిన రోజు ఇంతకాలం మనల్ని భరిస్తూ మనతో పాటు తోడుగా ఉన్న మన భార్య విలువేంటో అప్పుడు తెలుస్తుందిరా.
మన కన్నవాళ్ళు మన కళ్ళ ముందే వెళ్ళిపోతారు. కడుపును పుట్టిన వాళ్ళు నువ్వు ఆస్తి ఇవ్వలేదనో మన అవసరం లేదనో దూరం అయిపోతూ ఉంటారు. కానీ మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆఖరికి కడుపు నిండా తిండి పెట్టకపోయినా సరే, మనం ఉన్నంత వరకు, మనల్ని కాటికి సాగనంపేంత వరకు మన పక్కన ఉండేది ఒక పిచ్చిదిరా. ఆ పిచ్చిదెవరో తెలుసా? భార్య. మగాడికి నిజమైన ధైర్యం అండా భార్యరా. మగాడి విలువను నిలిపేది, పరువుని కాపాడేది భార్యరా. భార్య సపోర్ట్ లేకుండా బాగుపడిన వాడిని ఒక్కడిని చూపించండి రా. ఆడదాని తోడు లేకుండా ఒక్క ఎదవను బతికి చూపించమనరా. ఛాలెంజ్ రా. ఆడది లేకపోతే పుట్టుకే లేదు, బతుకే లేదురా. అలాంటిది ఎదవలంతా చేరి ఆడదాని మీద పెత్తనాలు సలహా ఇస్తున్నారో సాగుతుందిరా. ఒక్కొక్కరికే సాగుతుంది. రేయ్, దేవుణ్ణి నమ్మనివాడు కూడా చెడిపోయినట్లు ఎక్కడ దాఖలా లేవురా. కానీ నిజాన్ని నమ్మనివాడు, నిజంలో బతకలేనివాడు ఖచ్చితంగా చెడిపోతాడు, పాడైపోతాడురా. నువ్వు అదే దారిలో పోతున్నావు. రే రామ్, నాన్న మాట్లాడినంతగా మాట్లాడటం నాకు చేత కాదురా. కానీ నీకొకటి మాత్రం చెప్పాలరా. నువ్వు నాకు అవసరం లేదని చెప్పి వదినకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమై కోర్టు వరకు తీసుకువెళ్ళావురా. ఇంత చేసినా కూడా మళ్ళీ వదిన మన ఇంటికి పని మనిషిగా ఎందుకొచ్చిందో నీకు తెలుసారా? నువ్వు తనని కాదనుకున్నా నిన్ను మాత్రం తను కాదనుకోలేదు కాబట్టే. నువ్వు వద్దనుకున్నా తను నిన్ను వద్దనుకోలేదు కాబట్టే. ఈ ఇంటి కోడలుగా పనికిరాదు అని మీరంతా పంపించేసినా కనీసం పని మనిషిగా అయినా ఈ ఇంట్లో ఉంటే కళ్ళారా నిన్ను చూసుకుంటూ ఉండొచ్చనేరా. వదిన అండగా ఉంటే చాలు, లైఫ్లో ఎలాంటి కష్టాలు రావని ఈ ఊరంతా నమ్ముతుందిరా. అందరికీ వదిన ధైర్యం అయితే వదినికి మాత్రం నువ్వు ధైర్యం రా. నువ్వు లేకపోతే తనకి బ్రతికే లేదని చెప్తుందిరా. చెడనేది పక్కనే ఉంటే మంచి తొందరగా తెలుస్తుంది అంటారా. భార్య అనేది ఎలా ఉండకూడదు అనడానికి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ నా పెళ్ళం ప్రియ. తనని రోజూ చూస్తూ కూడా వదిన మంచితనం ఏంటో, ప్రియకి వదినకి గల తేడా ఏంటో నువ్వు తెలుసుకోకపోవడం ఇంకా నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అర్థం చేసుకునే భార్య వస్తే వాడి జీవితం స్వర్గం రా. అదే అర్థం చేసుకోలేని భార్య వస్తే వాడి జీవితం నరకం రా. అలాంటి నరకంలో నేను నిలబడి ఉంటే స్వర్గంలో నువ్వు నిలబడి ఉన్నావురా. నా భార్య మనసు మార్చుకుని నరకాన్ని స్వర్గంగా మార్చుకోవాలని నేను ప్రయత్నిస్తుంటే ఉన్న స్వర్గాన్ని దూరం చేసుకోవాలని నువ్వు చూస్తున్నావురా. చెప్పింది అర్థం చేసుకోలేని వయసు కాదు, కొట్టి చెప్పే పరిస్థితి కాదు. రాత్రి నుండి దీనికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా నువ్వు అనాథలా మంచాన పడి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోరా. గీతమ్మ నీ పక్కనుంటే నీ పరిస్థితి ఎలా ఉండదో ఒకసారి ఊహించుకోరా. ఏయ్ ఆగు! ఏయ్
గుండమ్మ నువ్వేమైనా లక్కీ కదా. అదేంటి? ఇంత మంచి అమ్మ కడుపున పుట్టావు కదా. నువ్వు కూడా లక్కీనే లోకేశ్వరి. లేదు గుండమ్మ, మా అమ్మ ఉంది. మా నాన్నకు ఏ రోజు కూడా ఇలా సేవలు చేసింది లేదు. అంతెందుకు అన్నం వండి ఒక్కసారి కూడా పెట్టలేదు. మీ అమ్మని చూసావా ఎంత బాగా చూసుకుంటుందో పెద్దనాన్నని. పెద్దనాన్న లక్కీ, నువ్వు లక్కీ. లేదు లోకేశ్వరి, మనం అందరం ఒకటే. మా అమ్మని కూడా నువ్వు అమ్మని పిలుస్తావు కదా, అప్పుడు నీకు కూడా అమ్మే కదా. నిజంగా తను నాకు అమ్మాయి ఉంటే ఎంత బాగుండేది. పెద్దమ్మని ముందు చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, తప్పుగా మాట్లాడేదాన్ని. అవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు ఎంత బాధేస్తుందో తెలుసా. నువ్విప్పుడు మారిపోయావు కదా మంచిగా. మారాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా గొప్పది పెద్దమ్మ. నిజంగా దేవత. కాకి చెప్పేవాడు గీతమ్మ దేవత, గీతమ్మ దేవత అని. అప్పుడు అర్థం కాలేదు. నిజంగా దేవత ఇలా ఉంటుందా అని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరేరా, అదే వీడిని హాస్పిటల్లో ఉంచితే ఇంత త్వరగా కోలుకునేవాడా? సేవలు ఎవరైనా చేస్తారా, కానీ చేతి మహత్యం అనేది ఒకటి ఉంటదరా. గీతమ్మ చెయ్యి మంచిది కాబట్టే వీడింత త్వరగా కోలుకున్నాడు. అవును, పెద్దమ్మ హస్తవాసి చాలా మంచిది. ఏమైనా నువ్వు లక్కీ ఫెల్లవి పెద్దనన్నా. ఏంటి మాట్లాడవు? అవునను. ఇక్కడందరం భోజనాలు చేయడానికి వచ్చామా, ఆవిడ గారిని పొగిడే కార్యక్రమం కోసం వచ్చామా? ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? అవును మరి, అదేదో ఊరికే సేవలు చేసినట్టు మాట్లాడుతున్నారు. భర్తకు సేవలు చేయాల్సిన బాధ్యత భార్యకుంటుంది కాబట్టి సేవలు చేసింది. భార్యాభర్తల గురించి నువ్వే మాట్లాడాలిగా. బాధ్యత అనేది భర్త పట్ల భార్యదే కాదమ్మా, భార్య పట్ల భర్తది కూడా ఉండాలి. విడాకులు కావాలని కోర్టుకెళ్ళినప్పుడు ఏమైందా మీ బాధ్యత? కోర్టు మెట్లు ఎక్కడంతోనే బంధాలు తెగిపోయాయని తెగేసి చెప్పారుగా. ఇప్పుడు ఆ బంధమే దిక్కైంది. ఇదైనా మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది. ఏరా, మనం తింటమేనా? గీతమ్మ కూడా కూర్చోమనొచ్చు కదా. కూర్చో. పర్లేదండి, మీరంతా తిన్న తర్వాత నేను తింటాను, మీరు కానివ్వండి. మనుషులను వదిలించడానికి దేవుడే పుట్టక్కర్లేదమ్మా. నీలాంటి కోడలు గాని కూతురు గాని ఇంటికొక్కలుంటే చాలు, అందరూ బాగుంటారు.
అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్. సముద్రంలో సొరసేపలాగా మంచి టీవీగా ఉన్నారండి. నమస్తే అండి, నాగేశ్వరి గారా. ఎవరండి బావగారు? నా పేరు పూల రంగరాజు అండి. మాది అమలాపురం అండి, కోనసీమ. లెఫ్ట్ లో 5 ఎకరాల చేపల చెరువు, రైట్ లో 5 ఎకరాల రొయ్యల చెరువు, మధ్యలో గట్టు మీద హట్లో నేను ఉంటానండి. అక్కడ నువ్వేం చేస్తున్నావా? పనులు పట్టుబడి పడుతుంటే మనం ఆ హట్లో కూర్చుని గుద్దేస్తుంటామండి. ఏమండి చేపలు పట్టుకోండి చేపలు. ఏమన్నా బొడ్డారు ముక్కలన్నీ ఏపిడికని చేసి ఎగిరెట్టండి, నడుము ముక్కలతో పులుసు ఎట్టండి, చివరాకర్లు అందులో తల ముక్కలు తోక ముక్కలు తినండి. ఏమంటే చింతపండు పులుసుతో దాలిపోయి మీద వండి తిన్నారంటే మొగుడు వద్దు పిల్లలు వద్దు అని చెప్పి గోదావరి చుట్టూ గిరగిర తిరిగేస్తారండి. వచ్చినప్పటి నుంచి లొడా వాగుతున్నాడు. అసలు విషయం ఏంటయ్యా? హాయ్ బాబు అసలు పాయింట్కి వచ్చేస్తాను ఉండండి. మీకు చాముండేశ్వరి గారు గుర్తుందండి? చాముండేశ్వరి ఏ చాముండేశ్వరి? హాయ్ బాబోయ్ అలా అంటారంటేనా, రాజమండ్రిలో మీరు ఆవిడే కలిసి 5వ క్లాసు 3 ఏళ్ళు చదివారు. 5వ తరగతి 3 ఏళ్ళు చదివిందా? ఓ చాము. ఆవిడేనండి, ఆవిడ తమ్ముడేనండి. అవునా? చాము ఎలా ఉంది? అమెరికాలో సెటిల్ అయింది కదా? ఇప్పుడు ఆవిడ అక్కడ ఉండట్లేదులేండి. ఇండియాకి షిఫ్ట్ అయ్యారా? పైకి షిఫ్ట్ అయిందండి. ఏమండి మా అక్క ఈ మధ్య కాలం చేసిందండి. పోతా తన శివరకొర కొట్టి నాతో చెప్పి వెళ్ళిపోయిందండి. ఏం చెప్పింది? తెలిసిన వాళ్ళందరి ఇళ్ళకెళ్ళి చేపలు పంచమని చెప్పిందా? చూడడానికి సితికి చేపలా ఉన్నా సొరసేప అంత నోరుందండి బాబాయ్ పిల్లక. ఒరే బొమ్ముడే మొహమాడా, ఆ పైలట్ ఇదిగోండి. ఏంటిది? మా అక్క ఆస్తి పత్రాలండి. మా అక్కకే ఒక్కగానొక కూతురండి, పేరు బేబండి. ఈ ఆస్తిని మా బేబిని మీ చేతుల్లో పెట్టమని చెప్పిందండి మా అక్క. ఏనా మా బేబీకి మీరే మంచి టైగర్ రైలాంటి కుర్రం చూసి పెళ్లి చేయాలండి. అప్పుడు దాకా మా బేబీని మీ అండర్లోనే ఉంచమని మా అక్క చెప్పిందండి. మీరు చెప్పింది తినాలి, మీరు చూపించిన వాడితోటే తాళి కట్టించుకోవాలి, అది కండిషన్ అండి. మరి అమ్మాయి ఏది? ఆ అమ్మాయి అమెరికాలో ఉన్న తట్టా బొట్ట సీపిరి సేట చదువుకునే రేపు పొద్దుటికల్లా రాజమండ్రి యమనాశ్రయంలో దిగిపోతాండి బాబా. తట్టా బుట్ట చీపురు చాట అంటే అమ్మాయి ఫారిన్ లో బలేవరండి బాబా. మా బేబీ అక్కడ చదువుకుంటుందండి. ఏండే ఈ ఆస్తి పత్రాలన్నీ ఇప్పుడు మీ చేతులు ఎట్టినట్టే రేపు తెల్లవారుజామున వెళ్ళి మా బేబీని తీసుకొచ్చి మీ చేతులు ఎట్టేస్తానండి. ఉంటానండి. ఏడాయ్ చేపలు నడుమారు మొక్కలన్నీ పులుసు, బొడ్డారు మొక్కలన్నీ ఎగిరెట్టండి, తలకాయ పెట్టండి, మెదడుకు మంచిది. నువ్వు రారా బొమ్మడే మొహోడా. ఈడెవడరా బాబు? ఆంటీ మీకు కోటేశ్వరరాలైన ఫ్రెండ్ ఉందా? అవునే, నేను దాన్ని మర్చిపోయినా అది నన్ను ఇంకా గుర్తుపెట్టుకుందంటే ఆశ్చర్యంగా ఉంది. చిన్నప్పుడు స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద ఇంత పెద్ద బాధ్యతను పెట్టింది. కొత్త బాధ్యతలు తలకెత్తుకోవడం అటు ఉంచితే అసలు బాధ్యత తలకెత్తుకున్న వాళ్ళ సంగతి ఏమైందో అది చెప్పండి. ఎవరి గురించి మీరు అడిగేది? మా అమ్మ గురించి. పెద్దమ్మాయి ఇంట్లో లేదు. లేకపోతే నన్ను అడుగుతారేంటి? నువ్వే పంపించేసుంటావు. అవునే, నేనే పంపించేశాను. అదే ఎందుకు పంపించేశావు అని. ఎందుకు అంటే నా కొడుక్కి బాలేదు కాబట్టి సేవలు చేయడానికి మాత్రమే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. రామ్ కోలుకున్నాడు, అందుకే అది వెళ్ళిపోయింది. ఎంతసేపు అవసరాల కోసం తప్ప అవతల వాళ్ళ కోసం ఆలోచించరమ్మా. చూడండి బావగారు, అయిపోయిన దాని గురించి డిస్కషన్ ఇప్పుడు అనవసరం. రేపు మా ఫ్రెండ్ కూతురు ఫారెన్ నుంచి రాబోతోంది. ఈ దరిద్రపు కొట్టు పంచాయతీలన్నీ ఆ పిల్ల ముందు పెట్టొద్దు. గీత విషయం నేను మర్చిపోయాను, మీరు ఇంతటితో వదిలేయండి. ఆంటీ
ఏంటి ఆస్తి పత్రాలు ముందు పెట్టుకుని మురిసిపోతున్నారు? ఆస్తిపత్రాలు చూసి కాదే, చిన్ననాటి ఫ్రెండ్షిప్ ని ఇంకా గుర్తుపెట్టుకుని నా చాము నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టింది చూసావు, దాన్ని చూసి మురిసిపోతున్నాను. ఏం చేద్దామని? ఏం చేయడమేంటే, నా స్నేహితురాలి కూతురికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి నా స్నేహితురాల ఆత్మకి